శ్రీ గురుభ్యో నమః. మనం అమృతధార ఖడ్గధార శ్రీ నిసర్గదత్ మహారాజ్ గారి గ్రంథంలో ఈ రోజు మతము అంటే ఏమిటి అన్న అంశాన్ని గురించి చెప్పుకుంటున్నాం. చదువులలో సారమెల్లా చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్పినట్లు మహానుభావులు మతాలలోని సారం కూడా ఇట్టే పట్టేస్తారు. ఏ మతమైనా దర్శనంలో నుండి జనించాల్సిందే కదా. అయితే ఆ ప్రథమ దార్శనికుడు ఉన్నది ఉన్నట్లుగా విన్నది విన్నట్లుగా ప్రకటించినటువంటిది మాత్రమే సత్యమవుతుంది. తన ఆలోచన గనక అందులో కలిస్తే అది తప్పనిసరిగా కలుషితమైపోతుంది. ఒకవేళ దానిని స్వయంగా కలుషితం చెయ్యకపోయినా అతడి అనుచరులు తమ ఆలోచనలకి అనుకూలంగా దాన్ని రూపొందించి తప్పనిసరిగా భ్రష్టు పట్టించేస్తారు. అది సంగతి. అవునమ్మా. చదువుల్లో సారమెల్లా చదివాను తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. దానిలో ఉన్నటువంటి అసలైన సారం మహానుభావులైన వారు కూడా చక్కగా గ్రహించారు. ఏ మతమైనా వారు దర్శించిన అంటే దర్శించడము అంటే కళతో చూడడం అని కాదు, గ్రహించడం. ఏ మతమైనా దర్శనంలో నుంచి జనించాల్సిందే, వారు గ్రహించిన నుంచి రావాల్సిందే. అయితే ఆ ప్రథమ దార్శనికుడు ఎవడైతే మొట్టమొదట దానిని గ్రహించాడో అతడు ఉన్నదాన్ని ఉన్నట్లుగా విన్నదాన్ని విన్నట్లుగా ప్రకటించింది మాత్రమే సత్యం అవుతుంది. అక్కడ దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా విన్నదాన్ని విన్నట్లుగా ఏ కలగలుపు లేకుండా ప్రకటించింది మాత్రమే సత్యం. తన ఆలోచనల్ని గనక దానిలో కలిపితే అది తప్పనిసరిగా కలుషితం అయిపోతుంది. ఒకవేళ అతడు దానిని స్వయంగా కలుషితం చెయ్యకపోయినా అతడి అనుచరులుంటారు చూడు, వారు తమ ఆలోచనలకి అనుకూలంగా దానిని రూపొందించేసి తప్పనిసరిగా భ్రష్టు పట్టిస్తారు. ఈ శతాబ్దపు 4వ దశకంలో లభించిన ది జెనెటిక్ కోర్స్ ప్లీస్ అనగా గనక మనం చదివితే 4వ శతాబ్దంలో మనకి లభించిన పుస్తకం అది. క్రీస్తు ఆనాడు ప్రవచించిన దానికి అతడి అనుచరులు ఆ తర్వాత వాటి మతాధికారులు క్రీస్తు బోధించిన ఆత్మజ్ఞాన ఆవశ్యకతని పక్కకు పెట్టేసి దైవాన్ని క్రీస్తు ద్వారానే ఆరాధించాలి, కనుక్కోవాలి అనే పద్ధతిని ఎలాగో ప్రవేశపెట్టేస్తారు. అసలు క్రీస్తు చెప్పిందాన్ని చెప్పినట్లుగా కాకుండా అటు అనుచరులందరూ కూడా క్రీస్తు బోధించిన బోధన అంతటిని పక్కకు పెట్టేసి దైవాన్ని క్రీస్తు అనే ద్వారానే ఆరాధించాలి, కనుక్కోవాలన్న పద్ధతిని ప్రవేశపెట్టేస్తారు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు మతాల్లో ఏమీ లేదు, అంతా మతపరమైన మనస్సులో ఉన్నదే, వాళ్ళు మతపరమైన మనస్సులో ఉన్న దాన్ని వాళ్ళు మతమని మనకి తెలియచేస్తున్నారు అంటూ ఉండేవారు. అదే కోవకి చెందిన శ్రీ నిసర్గదత్ మహారాజ్ ఈ విషయంలో ఏమంటారో చూద్దాం. ప్రశ్న: మీకు మతం మీద అంత లక్ష్యం ఉన్నట్లు కనిపించదేమిటి అని అడిగాడు ఒక ఆయన. అప్పుడు నిసర్గదత్ గారు, మతం అంటే ఏమిటి? ఆకాశంలో ఒక మబ్బు, నేను ఆకాశంలో నివసిస్తూ ఉంటాను, మబ్బుల్లో కాదు. మతం అనేది పదాల పోగు, పదాలన్నిటినీ ఒకటిగా చేసి ధరిస్తారు వారు వస్త్రంగా చేసుకుని. వాగ్బాహుళ్యాన్ని తొలగించి చూడు, మిగిలిందేముంది? ఈ రకరకాల విధాలుగా ఈ వాక్కు ద్వారా ప్రకటింపబడిన ఈ మతంలోని ఈ వాగ్బాహుళ్యాన్నంతా పక్కకి తీస్తే
ఏం మిగిలింది? సత్యం ఒక్కటే మిగులుతుంది. అవునమ్మా. మార్పు లేని చోట నా నివాసాన్ని నేను ఏర్పరచుకున్నాను. అక్కడ ద్వంద్వాలు, వ్యతిరిక్తాలు నిరంతర సమాధాన పడుతూ సంపూర్ణం అన్నట్లుగా కనపడుతూ ఉంటాయి. నేను మార్పు లేని చోట స్థిరుడనై ఉన్నాను. అక్కడ ద్వంద్వాలు, వ్యతిరేకాలు నిరంతరం సమాధాన పడుతూ సంపూర్ణం అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేవారు ఇలాంటి స్థితి ఒకటి ఉందని తెలుసుకోవడానికి, ఆ స్థితి బహిర్గతం కావడానికి ఉన్న ఆటంకాలేమిటో కనుక్కోవడానికే కదా వస్తూ ఉంటారు. ఒక మార్పు లేనిదేదో దాన్ని తెలుసుకోవడానికి వస్తారు అందరూ. ఆ వచ్చిన వాళ్ళు దాన్ని బహిర్గతం కావడానికి నాకు ఏమి అడ్డొస్తున్నాయో కనుక్కోవడానికి వస్తారు. అంతే కదా. ఒక మార్పు లేని స్థితి ఉంది అని మార్పు లేని స్థితిని తెలుసుకున్న తర్వాత దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి మాకేం అడ్డొస్తున్నాయో తెలుసుకోవడానికి వస్తారు. ఒక్కసారి గనక ఆ స్థితి గనక ద్యోతకమైతే దానిని తమ చైతన్యంలో ఎలా స్థిరీకరించుకోవాలో, తద్వారా అవగాహనకి ఆచరణకి ఏ విధమైన వైరం లేకుండా ఇలా జీవించాలో నేర్చుకోవడానికి వస్తారు. ఒక్కసారి గనక ఆ స్థితి గనక తెలియబడితే దాన్ని తన చైతన్యంలో ఎలా స్థిరం చేసుకోవాలో, అలా చేసుకున్న దాని ద్వారా అవగాహనకి ఆచరణకి ఏ విధమైన వైరం లేకుండా ఎలా జీవించాలో నేర్చుకోవడానికి వస్తారు. ఎలా అవగాహన చేసుకున్నావో అలాగున ఆచరణ చేయడం, అలా చేసినప్పుడు ఏ విధమైన వైరము లేకుండా చక్కగా ఎలా జీవించాలో నేర్చుకోవడానికి వస్తారు. నిజానికి ఆ స్థితి మనసుకి అవతలు ఉంటుంది. నేర్చుకునేది కూడా ఏమీ లేదు. మనసుతో కూడి ఉంటేనే నేర్చుకోవడాలు, చేర్చుకోవడాలు, కూర్చుకోవడాలును. మనసుకి అవతల ఉన్నదానికి నేర్చుకోవడం ఏమీ లేదు. మనసు చేయగలిగిందంత ఈ స్థితిని ఆటంకపరుస్తున్న వాటి మీద దృష్టిని నిలపడం అంతే. అస్థిరంగా కదలకుండా మెదలకుండా నిశ్చలంగా ఉన్న ఆ స్థితిని ఆటంకపరుస్తున్నటువంటి ఆలోచనలని తొలగించలేవు. వస్తువులంటే దాని మీద దృష్టి పెట్టి ఉండడమే. ఆటంకంగా చూడడం సార్థకమైన చర్య. ఇదే కదా ఆకాశాన్ని మబ్బులు అడ్డుకుంటున్నట్లు మబ్బులను నువ్వేమీ చెయ్యక్కర్లేదు. చూస్తూ ఉండగానే మబ్బులు మారిపోతాయి, తొలగిపోతాయి. అలాగే ఈ ఆటంకాలని ఆటంకాలుగా చూడడమే. ఇవి ఊరికి అడ్డొస్తున్నాయే కానీ అవి ఆ సుస్థిరమైన దాన్ని ఏమీ చెయ్యలేకపోతున్నాయి అని తెలుసుకోవడమే సార్థకమైన చర్య. కారణం ఏమిటంటే మనస్సే మనసు మీద పనిచేస్తుంది గనక. మళ్ళీ మనసే మనసు మీద పనిచేస్తుంది. ఓం ప్రథమం నుండి ప్రారంభించును, మొదటి నుంచి మొదలు పెట్టుబడి నీకు ఈ క్షణం వరకు నీకు తెలిసిందంతా తీసి పక్కన పెట్టేయి. నీకేం తెలీదు. ఇప్పుడు మొదలుపెట్టు. నువ్వు ఉన్నావు అనే సత్యాన్ని ముందు సావధానంగా గమనించు. నీకెందుకు ఎన్నో తెలుసు, ఎన్నో తెలుసుకున్నావు, ఎన్నో అనుకున్నావు, ఎన్నో ఆచరించావు. అవన్నీ గొప్పవే అయ్యి ఉండొచ్చే. బట్టి అన్నిటి తీసి ఇప్పుడు ఈ క్షణంలో పక్కన పెట్టేసేయి. నీకు ఈ క్షణంలో తెలిసినవేవీ లేవు, అన్ని తుడిచి పక్కన పెట్టేశావు, పడేసావు. ఇప్పుడు మొదలు పెట్టు నీ సాధన.
నువ్వు ఉన్నావు అనే సత్యాన్ని ముందు నువ్వు సావధానంగా గమనించు. నేనున్నాను అన్నదాని మీద నీ ఛాస సావధానంగా ఉంచు. నేను లేను అనే మాట నీకు నువ్వుగా ఏ క్షణాన కూడా అనలేవు కదా. నేను లేను అనే మాట నువ్వు ఏ క్షణానన్నా అంటావా? అనను. కాకపోతే నాకు జ్ఞాపకం లేదు అని మాత్రమే అనగలిగి ఉంటావు. అది అవును. ఈ జ్ఞాపక శక్తి అంత నమ్మదగింది కాదని నీకు బాగా తెలుసు. ఎంతో బాగా జ్ఞాపకం ఉంది అని అనుకున్నా కూడా నువ్వు ఎప్పటికప్పుడు దాన్ని మర్చిపోతూ ఉంటావు. కాబట్టి ఈ జ్ఞాపక శక్తిని నాకు అది గుర్తుంది ఇది గుర్తుంది అని ఏం గొప్పగా చెప్పుకోక్కర్లేదు. దాన్ని అంతగా నమ్మవలసిన విషయం కాదది. వారం రోజుల క్రితం నీకు పలానా సమయంలో పలానాది చెప్పాను, అది గుర్తుందా అని అడిగాను అనుకో, ఏం చెప్తావు? అప్పుడు నాకు గుర్తుంది, అవును అవును నాకు తెలుసు అన్నావు. కానీ ఇప్పుడు చెప్పు. కాబట్టి నీ జ్ఞాపక శక్తి అంత నమ్మదగింది కాదు అని నువ్వు స్వయంగా తెలుసుకో. ఏవో చిన్న స్వల్పమైన సొంత వ్యవహారాల్లో మునిగిపోయి నువ్వెవరివో నువ్వు మర్చిపోయావు. ఈ ఒక్క సంగతిని అంగీకరించు. ఏవో చిన్న చిన్న స్వల్పమైన సొంత వ్యవహారాలు, నేను నాది అనే వ్యవహారాలు, వాటిలో నువ్వెవరివో నిన్ను మర్చిపోయావు. అవునా? అవునమ్మా. ఈ సంగతిని అంగీకరించు. జ్ఞాతమైన దానిని, ఈ తెలియబడిన దానిని పక్కకు పెట్టు. ఏదైతే నీకు తెలియబడుతుందో దాన్ని అంతటి తీసి పక్కన పెట్టు. నువ్వు మర్చిపోయిన దానిని జ్ఞప్తికి తెచ్చుకో. దేని మర్చిపోయావు? ఒకసారి చూడు. నేనున్నాను అన్న దాన్ని మర్చిపోయావు. నీ వల్ల ఉన్న దానితో కలిసిపోయి నేను నాది అంటూ వ్యవహారాలు చేసేస్తున్నావు. దీన్నంతా ఒకసారి పక్కన పెట్టు. నువ్వు దేన్ని మర్చిపోయావో జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు ఏం జరుగుతుంది అనేది నీకు ఎవరు చెప్పాలి? నీకే తెలుస్తుంది. నాకే తెలుస్తుంది. చెప్పడం అభిలషణీయం కూడా కాదు. ముందే తెలుసుకోవాలనే ప్రయత్నం మళ్ళీ పలు రకాల భ్రాంతికి దారి తీసింది. ముందు నీకు ఏవి తెలుస్తున్నాయో దాన్నంతటిని తీసి పక్కకు పెట్టు. అప్పుడు ఏం మిగిలింది? అది నీకు నువ్వే తెలుసుకోవాలి. ఇది చెప్పడానికి కుదరదు. అర్థమైందా? అయ్యిందమ్మా. ఇదిగో ఈ అంతర్శోధనలో ఎదురు చూడనిది తప్పనిసరిగా ఎదురవుతుంది. ఇక్కడ కనుగొనేది ఎప్పుడు మన ఊహకు అందనటువంటిదే అవుతుంది. అప్పుడు నువ్వు దేనిని కనుగొన్నావో అది నీ ఊహలకి అందనిది. అక్కడ ఊహతో పని లేకుండానే ఉన్నది. భూమి మీద జనించిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో గర్భస్థ శిశువు తెలుసుకోగలడా? లేదు. తల్లి కడుపులో ఉన్న బిడ్డ రేపో నేడో నేను భూమి మీదకి జన్మిస్తాను, తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది అన్న సంగతి గర్భస్థ శిశువుకి తెలుసుకోలేడు. అందుకు కారణం ఏమిటి అంటే జీవితాన్ని గురించి దృఢమైన ప్రామాణికమైన ఒక చిత్రం నిర్మించుకోవడానికి అప్పటికి ఆ గర్భంలోని శిశువు మనసులో దానికి సంబంధమైనదేదీ ఉండదు గనక జీవితానికి దృఢమైనటువంటి ప్రామాణికమైన ఒక చిత్రాన్ని, నేనిది నేనది ఇదిలాగా అదలాగా, నా తల్లి నా తండ్రి నా బిడ్డ నా ఇల్లు నా ఆస్తి అని ఇవన్నిటినీ కూడా ఒక ప్రామాణికమైన దానిని చిత్రించుకోవడానికి అప్పటికి ఆ గర్భస్థ శిశువుకి మనసు ఉండదు గనక ఆ విషయంలో అది ఏమీ చేయలేకపోతుంది. ఏమీ ఊహించుకోదు, ఏది కల్పించుకోదు. ఆ ఊహించేది కల్పించేది మనసు. అవునమ్మా.
ఆ గర్భస్థ స్థితికి ఇంకా మనసు ఏర్పడలేదు. మనసు ఏర్పడలేదు గాని తానుంది కదా. ఉన్నానమ్మా. అలాగే మనిషి మనసు కూడా తాను ఒక అవాస్తవిక స్థితిలో ఉంటూ వాస్తవ స్థితిని ఎప్పటికీ కనుక్కోలేదు. నేను ఏది నేననుకుంటున్నానో, ఏది నాదనుకుంటున్నానో, ఏది పుడితే నేను పుట్టాను అనుకుంటున్నానో, దేనికి రోగాలు వస్తుంటే నాకొచ్చినాయి అనుకుంటున్నానో, దేనికి భోగాలు వస్తుంటే నాకొచ్చినాయి అనుకుంటున్నాను, దేనికి చావొస్తే నాకొస్తుంది అనుకుంటున్నాను, అదంతా నువ్వు కాదు, అదంతా అవాస్తవం. ఇలాంటి అవాస్తవ స్థితిలో ఉంటూ మనిషి తన వాస్తవత్వాన్ని ఎప్పటికీ కనుక్కోలేడు. నువ్వు దేహం అన్నది సత్యం కాదు. ఈ దేహానికి కలిగేటువంటి ఏ రకాల మార్పులు, ఏ రకాల భోగాలు, ఏ రకాల సంబంధ బాంధవ్యాలు, ఏ రకాల చావులు, రోగాలు, ఇవి ఏవి నీకు చెందినవి కావు. ఇవి కేవలము దేహానికి చెందినవి. అట్టి దేహము నేను అనుకున్నంత కాలము నీ నిజస్థితి నువ్వు గుర్తించలేవు. ఆ మనసు చేయగలిగిందల్లా మరి ఎలాగా అంటే, ఇది నేను కాదు, ఇది కాదు, ఇది కాదు, ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ మనసు నేను కాదు, ఈ నేను నేను అనే ఈ తలంపు కూడా ఒక చిన్న శబ్ద తరంగమే తప్ప నేను కాదు. నేనన్న శబ్ద తరంగం వల్ల మనోబుద్ధులకి, శరీరానికి చైతన్యం వచ్చి దానిలో ఉన్న ఇంద్రియాల ద్వారా ఈ వెలి జగత్తు మనసు యొక్క ఊహలకు అనుగుణంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అది మనసు యొక్క ఊహలకి అనుగుణంగా ఇంద్రియాల ద్వారా వెలుపల ఒక జగత్తు ఉన్నట్టును అది సత్యం అన్నట్టు కనిపిస్తోంది. ఈ సత్యము ఉన్నట్టు సత్యము అనిపిస్తున్న ఈ జగత్తు ఇంద్రియాల వల్ల తెలియబడుతూ ఉంది. ఆ ఇంద్రియాలు మనస్సు బట్టి తెలియబడుతున్నాయి. ఆ మనస్సు నేను అనే ఒక చైతన్య కిరణం వల్ల చైతన్య శక్తిని పొందుతుంది. అవన్నీ నాకు ఇప్పుడు తెలియబడుతున్నాయి. ఈ నేను అనే తెలివి, ఆ తెలివి వల్ల కదలగలుగుతున్న మనస్సు, ఆ మనసు వల్ల కదలగలుగుతున్న దేహ ఇంద్రియాలు, వాట్ల వల్ల తెలియబడుతున్న వెలుపలి జగత్తు. ఇదంతా ఇప్పుడు చెప్తుంటే ఎవరికి తెలియబడుతుంది? ఇదంతా నాకు. దీనికంటే నేను వేరు గనక దానిని నేను తెలుసుకుంటున్నాను. ఇవన్నీ నా చేత తెలియబడేవే, ఈ జగత్ నా చేత తెలియబడేదే, ఇంద్రియాలు నా చేత తెలియబడేవే, ఈ మనస్సు ఈ దేహము నా చేత తెలియబడేవే. ఈ నేను అన్న తలంపు రూపమైన ఈ జీవ భావన కూడా నాకు తెలుస్తోంది. వీటిలన్నీ నా చేత తెలియబడేవే తప్ప నేను కాను అని ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తెలుసుకుంటూ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ కనిపించే అవాస్తవికమైన దానిని వాస్తవంగా అనుకోవడమే అన్నిటికన్నా పెద్ద ఆటంకం. ఇప్పుడు ఇవన్నీ సత్యాలు కావు, వాస్తవం కాదు. ఇవే నిత్యాలు, ఇవే వాస్తవాలు అనుకోవడం వల్ల ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. నీకు ఇన్ని భయాలు, ఇన్ని భ్రాంతులు కలుగుతున్నాయి. ఈ అసత్యమైన దానిని సత్యంగా అసత్యంగానే గుర్తించి విడిస్తే సత్య దర్శనం అవుతుంది. మాటి మాటికి ఏ ఆలోచన కలిగినా దానికి మనం స్పందిస్తూ దానికి అనుగుణంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోకుండా ఇది కేవలం ఆలోచన మాత్రమే, తలంపు మాత్రమే. అది కాసేపు ఉంటుంది, తర్వాత మారిపోతుంది. కాబట్టి అది సత్యం కాదు.
అలాగే ఇంద్రియాలకి పంచ శబ్దస్పర్శ రూప రసగంధాలు ఏవి అందుతోన్నా అవన్నీ కూడా తాత్కాలికాలే. ఇప్పుడిలా అనిపిస్తుంది కానీ కాసేపటికి అది అలా ఉండదు. అట్లాగే ఇంద్రియాలు విషయాల్లోకి వెళ్ళినప్పుడు ఆ విషయాలు తాత్కాలికాలే. అలాగే ఇంద్రియాలు కూడా తాత్కాలికాలే. అలాగే మనసు కూడా తాత్కాలికమే. ఈ నేను అని లేచిన ఈ తెలివి కిరణము కూడా తాత్కాలికమే. ఈ లేచిన తెలివి, దాని వల్ల కదులుతున్న మనసు, దాని వల్ల గ్రహించగలుగుతున్నటువంటి ఇంద్రియ విషయాలతో ఉన్న జగత్తు కూడా తాత్కాలికాలే. ఈ నేనన్న ఈ చిరు ప్రకాశం తొలగిపోతే నిదురలో ఈ ప్రకాశంలో ఉండగలిగినవన్నీ పడిపోతున్నాయి. అప్పుడు ఏమీ లేని శూన్యం. అది నా చేతి తెలియబడుతుంది. ఆ శూన్యమునకును ప్రకాశమునిస్తూ నేనుండనే ఉన్నాను. నేను ఏమీ లేని శూన్యాన్ని కాదు. నేనని లేచి వచ్చిన తలంపుని కాదు. తలంపు వల్ల చైతన్యాన్ని పొందిన దేహేంద్రియ మనోబుద్ధులు కాదు. దేహేంద్రియ మనోబుద్ధుల వల్ల తెలియబడుతున్న వెలుపలి జగత్తు నేను కాదు. ఇవన్నీ నేనే, నాదే అన్నటువంటి అసత్య భావన సత్యమని అజ్ఞానం వల్ల అనుకోవడం వల్ల ఈ అడ్డంకులు ఆటంకాలు కలుగుతున్నాయి.